హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ లెసన్లో మనం పైథాన్ మాడ్యూల్స్ గురించి తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ లెసన్. ఎందుకంటే ఫ్యూచర్లో నేర్చుకోబోయే లెక్చర్స్లో ఈ మాడ్యూల్స్ అన్న కాన్సెప్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ మెసేజ్ మీకు ఏంటంటే, ఒకవేళ మీరు పైథాన్ని నేర్చుకోవడం కోసం యూట్యూబ్లో ఏదైనా సెర్చ్ పెర్ఫామ్ చేస్తున్నారంటే, అండ్ ఆ సెర్చ్ ప్రాసెస్లో ఏదైనా ఒక నా వీడియో మీ ముందుకు వస్తే, ఆ ఒక్క వీడియో నేను రికార్డ్ చేసినట్టు కాదు, నేను ఒక కంప్లీట్ ప్లేలిస్ట్ని రెడీ చేస్తున్నాను. సో మీరేం చేస్తారంటే, ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కంప్లీట్ ప్లేలిస్ట్ ఒక లింక్ ఇస్తాను. సో దట్ మీరు రైట్ ఫ్రమ్ ఫస్ట్ వీడియో నుంచి కంప్లీట్ కోర్స్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఈ లెసన్ ఒక ఎజెండా ఏంటంటే, అసలు మాడ్యూల్ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుంటాం. అండ్ బిల్ట్-ఇన్స్ అనే ఒక చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్ గురించి తెలుసుకుంటాం. అండ్ ఒక మాడ్యూల్ని ఎన్ని రకాలుగా మన ప్రోగ్రాంలో ఇంపోర్ట్ చేసుకోవచ్చు అన్న దాని గురించి తెలుసుకుంటాం. ఇది కంప్లీట్ ఎజెండా ఫ్రెండ్స్. అసలు మాడ్యూల్ అంటే ఏంటి? మాడ్యూల్ ఇన్ పైథాన్, it's simply a file containing Python code. That's nothing but variables, functions, classes, which we can import and use in our programs. For your easy understanding, మీరు మాడ్యూల్ అంటే C++లో ఒక లైబ్రరీ ఫైల్ కింద ఊహించుకోవచ్చు. C++ ఒకవేళ మీరు నేర్చుకుని ఉంటే అక్కడ stdio.h, stdlib.h లాంటి మీరు హెడర్ ఫైల్స్ చూస్తుంటారు. సో C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో హెడర్ ఫైల్స్ అలాగో సేమ్ అదేవిధంగా పైథాన్లో మనకి మాడ్యూల్స్ అనే కాన్సెప్ట్ ఉంది. సో వేరియబుల్స్ని, ఫంక్షన్స్ని, క్లాసెస్ని ఈయన్నింటిని కలిపి ఒక పైథాన్ ఫైల్లో పెట్టడం జరుగుతుంది. అదే మాడ్యూల్ అని అర్థం. సో మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ఏ Python file having extension as .py. సింపుల్. ఇలాంటి గ్రూప్ ఆఫ్ మాడ్యూల్స్ని కలిపి మనం ప్యాకేజెస్లో పెడతాం. అంటే ఇలాంటివన్నీ ఫైల్స్, ఈ ఫైల్స్ అన్నిటిని తీసుకెళ్ళి ఒక ఫోల్డర్లో పెడతాం. సో ఫోల్డర్నే మనం ప్యాకేజ్ అని చెప్పి అంటాం. ఇలాంటి హండ్రెడ్స్ ఆఫ్ ఫోల్డర్స్ని మనం జిప్ చేస్తాము, అప్పుడు అది లైబ్రరీ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా కంప్లీట్ హైరార్కీ. అండ్ పైథాన్లో టోటల్గా 3 టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఫస్ట్ది ఏంటంటే బిల్ట్-ఇన్ మాడ్యూల్స్. దీస్ మాడ్యూల్స్ ఆర్ ఇన్స్టాల్డ్ విత్ పైథాన్ సాఫ్ట్వేర్ రెడీ టు యూజ్. అంటే ఈ మాడ్యూల్స్ని, ఈ బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ని మీరు ప్రోగ్రాంలో యూజ్ చేయడం కోసం ఎటువంటి సెపరేట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయవలసిన అవసరం లేదు. మీరు ఆ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుని మీ ప్రోగ్రాంలో యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఒకసారి. పైథాన్ కంబైన్డ్ అండ్ ఇంటర్ఫేస్కి వెళ్తాను. అండ్ మీరు స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు. సో స్క్వేర్ రూట్ అన్న మాడ్యూల్ ఏంటంటే మ్యాథ్, ఐ మీన్ స్క్వేర్ రూట్ అన్న ఫంక్షన్ ఏంటంటే మ్యాథ్ అనే మాడ్యూల్లో ఉంది. సో మీరు math.sqrt ఆఫ్ 100, స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు. సో ఇలా ఇవ్వగానే ఇది ఏం చేస్తుందంటే ఎర్రర్ని ఇస్తుంది. ఎర్రర్ ఏంటంటే మ్యాథ్ ఈజ్ నాట్ డిఫైన్డ్, నేమ్ ఎర్రర్. అంటే మ్యాథ్ మాడ్యూల్ని ఇది ఐడెంటిఫై చేయలేకపోతుందని చెప్పి అంటాం. ఎందువల్లంటే మ్యాథ్ అనే మాడ్యూల్ పైథాన్ సాఫ్ట్వేర్తో పాటు ఇన్స్టాల్ అయింది, కానీ మీరు దాన్ని ఇంపోర్ట్ చేయలేదు. సో మీరు ఏం చేయాలంటే ఇంపోర్ట్ మ్యాథ్ అని ఫస్ట్ మీరు మ్యాథ్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసి దాని తర్వాత math.sqrt ఆఫ్ 100 అని ఇస్తే ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ 10.0 అని వస్తుంది. సో దీన్ని బట్టి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటే పైథాన్లో ఉన్న బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ని మీరు ఇంపోర్ట్ చేసి దాని తర్వాత మీరు యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఈ మాడ్యూల్స్ని ప్రోగ్రామర్స్ వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ కోసం
డెవలప్ చేస్తుంటారు. సో ఎనీ ఫైల్ హ్యావింగ్ ఎక్స్టెన్షన్ as .py and which has variables, functions and classes in it, then it can be considered as a module. అంటే మాడ్యూల్ అనేది ఒక యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్ అనేది ఒక పైథాన్ ఫైల్ అని చెప్పి అర్థం. ఇంకోటి థర్డ్ పార్టీ మాడ్యూల్స్ మీన్స్ థర్డ్ పార్టీ వెండర్స్ పైథాన్ కోసం తయారు చేసిన మాడ్యూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ NumPy ఇది ఒక థర్డ్ పార్టీ మాడ్యూల్, పాండాస్, మెట్ప్లాట్లిబ్. ఈ విధంగా డేటా సైన్స్ కోసం, AI/ML కోసం డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. వీటిని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎందుకంటే అవి మన పైథాన్ సాఫ్ట్వేర్తో పాటు ఇన్స్టాల్ అవ్వవు. మీరు సెపరేట్గా వాటిని ఇన్స్టాల్ చేసుకోవాలి. అలా ఇన్స్టాల్ చేయడానికి మనం పిప్ అనే ఒక కమాండ్ని యూస్ చేయాలి. సో ఫ్యూచర్ లెక్చర్స్లో పిప్ అనే కమాండ్ని ఎలా యూస్ చేయాలి అన్న దాని గురించి చెప్తాను. యాజ్ ఆఫ్ నవ్ అయితే అక్కర్లేదు. ఓకే, సో మీరేం తెలుసుకోవాలంటే టోటల్గా 3 టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి: బిల్ట్ ఇన్, యూజర్ డిఫైన్డ్ అండ్ థర్డ్ పార్టీ. యాజ్ ఆఫ్ నవ్ మనం ఏంటంటే బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ తోటి వర్క్ చేస్తాం. సో పైథాన్లో అప్రాక్సిమేట్లీ 200+ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ ఉన్నాయి. సో ఈ మాడ్యూల్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే చూడండి, ఒక లింక్ ఇచ్చాను. ఇది పైథాన్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్న లింక్. ఏంటంటే చూడండి ఒకసారి, ఈ విధంగా మీకు ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పైథాన్లో ఉన్న అన్ని మాడ్యూల్స్ని మీకు లిస్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ మాడ్యూల్స్ని చూస్తున్నప్పుడు మధ్యలో చూడండి, మీకు ఇక్కడ డిప్రికేటెడ్ అని కనపడుతుంది. దీనికి అర్థం ఏంటంటే ఆ పర్టికులర్ వర్షన్లో ఈ మాడ్యూల్ని రిమూవ్ చేశారు. ఎందుకంటే ఆ మాడ్యూల్ వల్ల పెద్ద ఇంపార్టెంట్ లేదని చెప్పి వాటిని తీసేయడం జరుగుతుంది అన్నమాట. డిప్రికేటెడ్ అంటే ద మాడ్యూల్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ అని అర్థం. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మీరు ఈ యూఆర్ఎల్ ద్వారా లిస్ట్ ఆఫ్ మాడ్యూల్స్ని చూడొచ్చు. లేదా మీరేం చేస్తారంటే పైథాన్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ని ఓపెన్ చేసి హెల్ప్ అని చెప్పి ఫంక్షన్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు హెల్ప్ ఫంక్షన్ ఉపయోగించి మాడ్యూల్స్ అని చెప్పి సింగిల్ కోట్స్లో కానీ డబుల్ కోట్స్లో కానీ టైప్ చేయండి అండ్ ఎంటర్కి ప్రెస్ చేయండి ఒకసారి. ఇట్ విల్ టేక్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్ విల్ గివ్ యూ లిస్ట్ ఆఫ్ ఆల్ ద మాడ్యూల్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ పైథాన్. చూడండి ఒకసారి, మీకు మొత్తం లిస్ట్ అంతా కనబడుతుంది. ఈ విధంగా కూడా హెల్ప్ ఫంక్షన్ ద్వారా పైథాన్లో ఉన్న మొత్తం మాడ్యూల్ లిస్ట్ని మీరు చూడొచ్చు. ఓకేనా, నెక్స్ట్ బిల్ట్-ఇన్స్ అని చెప్పి ఒక స్పెషల్ మాడ్యూల్ ఉంది. అదేంటంటే బిల్ట్-ఇన్స్ మాడ్యూల్ కంటైన్స్ ఆల్ ద బేసిక్ ఫంక్షన్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ రైటింగ్ పైథాన్ ప్రోగ్రామ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ప్రింట్ ఫంక్షన్ వాడుతున్నారు. అదేవిధంగా మీరు లెంగ్త్ ఫంక్షన్ యూస్ చేయాలన్నా లేదా టైప్ అనే ఫంక్షన్ యూస్ చేయాలన్నా ఈ ఫంక్షన్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయంటే మనకి బిల్ట్-ఇన్స్ అనే మాడ్యూల్లో ఉన్నాయి. అండ్ బిల్ట్-ఇన్స్ అన్న మాడ్యూల్ని మీరు ఇంపోర్ట్ చేయవలసిన అవసరం లేదు. అది బై డిఫాల్ట్ ఏంటంటే మీ పైథాన్ ఎన్వైరన్మెంట్లో ఇంపోర్ట్ అయిపోద్ది. ఈ ఒక్క మాడ్యూల్ ఏంటంటే ఇది కాకుండా మీరు ఏ మాడ్యూల్ తోటి వర్క్ చేయాలన్నా ఆ మాడ్యూల్ని మీరు ఇంపోర్ట్ చేయాలి. అండ్ ఇంపోర్ట్ చేయడానికి 4 రకాల పద్ధతులు ఉన్నాయి. ఈ అన్నిటిని నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పైచామ్ ఐడిలో ఒక ప్రోగ్రామ్ని రాసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఇది మన 7th ప్రోగ్రామ్ అవుతుంది. సో 007_ మాడ్యూల్ డెమో అని చెప్పి నేను జస్ట్ ప్రింట్ ఫంక్షన్ యూస్ చేస్తాను. ప్రింట్ వెల్కమ్. అదేవిధంగా మీరు సపోజ్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు వెల్కమ్ అన్న స్ట్రింగ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఈ ప్రింట్ ఫంక్షన్కి లెంగ్త్ అన్న ఫంక్షన్ ఇచ్చి మీరు ఏ టెక్స్ట్ అయితే కనుక లైక్ దేనిదైతే కనుక లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారో సో ఈ లెంగ్త్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే వెల్కమ్ ఒక లెంగ్త్ని ఫైండ్ అవుట్ చేసి ప్రింట్ ఫంక్షన్కి ఇస్తుంది. ప్రింట్ ఫంక్షన్ అది స్క్రీన్ మీద ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రింట్ టైప్ అనే ఫంక్షన్ ఉంది. ఇది ఈ 10 అనే నంబర్ ఒక టైప్ ఏంటో చెప్తుంది. ఓకే, సో ఇది మీకు చెప్పడానికి కారణం ఏంటంటే ఆల్ దీస్ బిలో ఫంక్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్
built-ins module. ఓకే, సో ఇక్కడ ఒక కామెంట్ లైన్ రాస్తాను. ప్రోగ్రామ్ టు డెమాన్స్ట్రేట్ ఇంపార్టెన్స్ ఆఫ్ built-ins module. ఓకే, built-ins module is automatically imported in every Python program. అందువల్ల చూడండి, నేను మీకు క్లియర్గా రాసి చూపిస్తున్నాను. ఈ బిల్ట్-ఇన్స్ ఆ మాడ్యూల్ నేను ఇంపోర్ట్ చేయలేదు, బట్ స్టిల్ ఈ ప్రోగ్రామ్ని రన్ చేయగానే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ అయిపోయి మనకి అవుట్పుట్ ఇచ్చింది. చూసారా, ప్రింట్ ఫంక్షన్ ఏంటంటే వెల్కమ్ని ప్రింట్ చేసింది. లెంగ్త్ ఫంక్షన్ ఏంటంటే వెల్కమ్ అనే స్ట్రింగ్లో వర్డ్లో 7 క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్తుంది. అండ్ 10 అనేది ఇంటీజర్ టైప్ డేటా అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం స్క్వేర్ రూట్ ఫంక్షన్ కానీ లేదా పవర్ ఫంక్షన్ కానీ ఎలా యూస్ చేయాలో నేను మీకు చూపిస్తాను. అండ్ దాని ద్వారా ఏంటంటే ఒక మాడ్యూల్ని ఎలా ఇంపోర్ట్ చేయాలి అన్న దాని గురించి కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మ్యాథ్ డెమో అని నేను ఈ ప్రోగ్రామ్ పేరు ఇచ్చాను. ఓకే, హియర్ ప్రోగ్రామ్ టు డెమాన్స్ట్రేట్ ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాథ్ మాడ్యూల్ అండ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్. అంటే ఒక మాడ్యూల్ని ఎలా ఇంపోర్ట్ చేయాలి అన్న దాని గురించి మీకు చెప్తున్నాను. ఇప్పుడు సపోజ్ మీరు ఏంటంటే స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు. సో SQRT అని ఇచ్చి 100 ఇచ్చాను. అదేవిధంగా మీరు పవర్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు. పవర్ ఫర్ గివెన్ 2 numbers లైక్ బేస్ అండ్ పవర్ ఇస్తాను. POW అని ఫంక్షన్ 2,3 ఇచ్చాను, అంటే 2 power 3 అని ఇప్పుడు ప్రోగ్రామ్ని రన్ చేయగానే మనకి ఏం ఎర్రర్ వస్తుందో చూడండి ఒకసారి. ఏం ఎర్రర్ వచ్చింది? SQRT ఈజ్ నాట్ డిఫైన్డ్. అంటే ఈ స్క్వేర్ రూట్ కానీ పవర్ కానీ ఈ ఫంక్షన్స్ అన్నీ ఎక్కడున్నాయంటే మనకి మ్యాథ్ అనే మాడ్యూల్లో ఉన్నాయి. అండ్ మ్యాథ్ అనే మాడ్యూల్ని మీరు ఇంపోర్ట్ చేయకుండా వాటిని యూస్ చేయడం అనేది కుదరదు. సో ఇంపోర్ట్ మ్యాథ్ అని మీరు మ్యాథ్ అనే మాడ్యూల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఏంటంటే మీరు ఈ ప్రోగ్రామ్ని రన్ చేయండి ఒకసారి. అవుట్పుట్ క్లియర్గా వస్తుందో లేదో చూడండి ఒకసారి. సారీ, అయినా రాలేదు. ఇంపోర్ట్ చేసిన తర్వాత కూడా రాలేదు. ఎందుకంటే మీరు జస్ట్ SQRT అంటే కుదరదు, math.sqrt అని అనాలి. ఓకే, అంటే మ్యాథ్ అనే మాడ్యూల్లో ఉన్న స్క్వేర్ రూట్ అండ్ పవర్ ఫంక్షన్ని యూస్ చేయాలని చెప్పినట్టు. ఓకే, సో ఇంపోర్ట్ అనే కీవర్డ్ ద్వారా మీరు మ్యాథ్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేయాలి. అండ్ ఏదైనా ఒక ఫంక్షన్ని, ఆ మ్యాథ్ మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్ని ఉపయోగించేటప్పుడు మీరు ఆ మాడ్యూల్ నేమ్ని ఈ ఫంక్షన్ ముందు రాయాలి. ఇదొక పద్ధతి ఏంటంటే, ఒకవేళ మీరు ఇలా కాకుండా వేరే విధంగా ఇంపోర్ట్ చేయాలనుకుంటే అదేంటంటే చెప్తాను చూడండి ఒకసారి. ఇది మెథడ్ 1. ఓకే, మెథడ్ 1. మెథడ్ 2 చెప్తాను ఒకసారి చూడండి. మెథడ్ 2. మెథడ్ 2లో ఏం చేస్తాం అంటే మనం ఎలియాస్ని యూస్ చేస్తాం. మీన్స్ విల్ సే ఇంపోర్ట్ మ్యాథ్ యాజ్ M అని సో ఇక్కడ M అనేది ఏంటంటే ఎలియాస్ కింద యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే M.SQRT అంటే సరిపోద్ది. ఇజ్ ఇట్ క్లియర్? M.SQRT అంటే సరిపోద్ది. మీరు పూర్తిగా రాయవలసిన అవసరం లేదు మ్యాథ్ డాట్ అని దీన్నే మనం యూజింగ్ ఎలియాస్ అని అంటాం. చూడండి, అవుట్పుట్ 5.0 వచ్చింది. ఓకే, నెక్స్ట్ మెథడ్ 1కి మెథడ్ 2కి మీరు ఏదైనా లైక్ గ్యాప్ చూపించాలనుకుంటే ఒక అండర్లైన్ ఇచ్చుకోండి అండ్ ప్రోగ్రామ్ని రన్ చేయండి. చూడండి ఒకసారి. ఫైన్. ఇప్పుడు మెథడ్ 3 చెప్తాను. మెథడ్ 3 ఏంటంటే మనం ఈ ఎలియాస్ని కూడా ప్రిఫిక్స్ చేయకుండా డైరెక్ట్గా SQRT ఫంక్షన్ ఉపయోగించాలనుకుంటే ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ SQRT అంటే మ్యాథ్ అనే మాడ్యూల్ నుంచి SQRTని ఇంపోర్ట్ చేయని అంటున్నారు మీరు. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఇక డైరెక్ట్గా SQRT అని రాయొచ్చు. మీరు డైరెక్ట్గా SQRT అని రాయొచ్చు. ఇక్కడ కూడా ఒక అండర్లైన్ ఇస్తాను చూడండి ఒకసారి. ఓకే, డైరెక్ట్గా SQRT అని రాయొచ్చు.
ఓకే, అండ్ రన్ చేసి చూడండి. మళ్ళీ 10.0 వచ్చింది కదా. ఇప్పుడు నేను మీకు మెథడ్ 4ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఈజ్ నాట్ రికమెండెడ్. మెథడ్ 4 ఇది రికమెండెడ్ కాదు. అదేంటంటే ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్టార్. అంటే మ్యాథ్ అనే మాడ్యూల్లో ఉన్న అన్ని ఫంక్షన్స్ని మీ ప్రోగ్రాంలో ఇంపోర్ట్ చేయమంటున్నారు. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే చూడండి, నేను 2 to the power of 3 అని రాసిన పవర్ ఫంక్షన్కి, అలాగే స్క్వేర్ రూట్కి రాయాలనుకుంటున్నారు. ప్రింట్ SQRT ఆఫ్ 100. ఈ విధంగా మీరు డైరెక్ట్గా ఏంటంటే ఎటువంటి ప్రిఫిక్సింగ్ లేకుండా యూస్ చేయొచ్చు. బట్ దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటో చెప్తాను చూడండి. ఇక్కడ కూడా ఒక అండర్లైన్ ఇస్తాను చూడండి ఒకసారి. దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ మ్యాథ్ అనే మాడ్యూల్లో సపోజ్ 100 ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, ఈ 100 ఫంక్షన్స్ మీ ప్రోగ్రాంలో ఇంపోర్ట్ అయిపోతాయి. సో దీనివల్ల పెర్ఫార్మెన్స్ అనేది డిగ్రేడ్ అవుతుంది, ఎందుకంటే అన్ని 100 ఫంక్షన్స్ని మీరు యూస్ చేయట్లేదు కదా. సో ఫస్ట్ 2 అనేది బెటర్ అప్రోచెస్. ఫస్ట్ అండ్ సెకండ్ ఈజ్ బెటర్. థర్డ్ది కూడా ఎందుకు రికమెండ్ చేయట్లేదంటే సపోజ్ మీరు ఎటువంటి ప్రిఫిక్సింగ్ లేనప్పుడు నేమింగ్ కాన్ఫ్లిక్ట్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సపోజ్ అడ్వాన్స్ లెవెల్ ప్రోగ్రామింగ్లో మీరు కూడా మీ సొంత స్క్వేర్ రూట్ ఫంక్షన్ డిఫైన్ చేశారనుకోండి, అప్పుడు పైథాన్ ఎన్వైరన్మెంట్ ఏంటంటే కన్ఫ్యూజన్లో పడిపోద్ది. అంటే మీరు డిఫైన్ చేసిన ఓన్ ఫంక్షన్ యూస్ చేయాలా లేదా మ్యాథ్ అనే మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్ యూస్ చేయాలా అని చెప్పి. అందువల్ల బెస్ట్ రికమెండెడ్ అప్రోచ్ ఏంటంటే డైరెక్ట్గా ఇంపోర్ట్ స్టేట్మెంట్ కానీ లేదా ఎలియాస్ని యూస్ చేయడం అనేది బెస్ట్ రికమెండెడ్ అప్రోచ్. థర్డ్ది కూడా బెటర్ అప్ టు సమ్ ఎక్స్టెంట్. ఫోర్త్ది అయితే కనుక ఇట్స్ నాట్ రికమెండెడ్. దీనివల్ల పెర్ఫార్మెన్స్ అనేది డిగ్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ మాడ్యూల్స్ గురించి. ఒకవేళ ఈ ట్యుటోరియల్ సిరీస్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు అనే ట్యుటోరియల్ సిరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై, టేక్ కేర్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.